నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లానటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే శని మనకి అక్కడే ఉంటాడు, కుంభంలోనే ఉంటాడు సంవత్సరం వరకు, ఇంకో 11 నెలల వరకు. మీనరాశిలో రాహు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే 2వ తేదీ మేషంలోకి తన ఓన్ హౌస్లోకి మార్స్ వస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 4 గ్రహాలు మనకు వృషభంలో ఉన్నాయి. ఎవరెవరంటే రవి, గురువు, బుధుడు, శుక్రుడు. ఇందులో శుక్రుడు గురువు ఏమో అస్తంగత్వంలో ఉండి కొంచెం గురువు 19వ తేదీ నుంచి అస్తంగత్వం తగ్గుతుంది చెప్పాలంటే ఆల్మోస్ట్. అండ్ అదేవిధంగా శుక్రుడు మీకు 13వ తేదీ నుంచి మిథునంలోకి, బుధుడు 14వ తేదీ నుంచి మిథునంలోకి, రవి 15వ తేదీ నుంచి మిథునంలోకి మారిపోతాడు. ఈ 4 గ్రహాలు 3 గ్రహాలు పక్కకు పోతాయి. దీంతోపాటు మీకు కేతు కన్యారాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిలో ఆల్మోస్ట్ ఈ యొక్క నెలలో 4 గ్రహాలు మారుతున్నాయి. సార్, జూన్ మాసంలో మకర రాశి వారికి జాతకరీత్యా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయంటారు? అలాగే చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ కండిషన్ కానీ, బిజినెస్ కానీ, జాబ్ కానీ, మ్యారిటల్ లైఫ్ కానీ, ప్రమాదాలు కానీ ఏదైనా పొంచి ఉండే అవకాశం ఉందంటారా, లేకుంటే వీళ్ళన్నిటికీ అన్నిట్లలో అనుకూలంగా ఉందంటారా ఈ రాశి వారికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూన్ మాసంలో కూడా వీళ్ళకి కొంచెం ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడం జరుగుతూ ఉంటుంది. ఇది ష్యూర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కొంచెం ఫ్యాక్టరీస్ వల్ల లాభం ఎక్కువగా ఉంటుంది వీరికి. అండ్ కొత్త పరిచయాలు, ఇప్పటివరకు అసలు వీళ్ళతో పరిచయం అవుతుందని ఊహించని పరిచయాలు ఏర్పడతాయి, కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి, కొత్త విద్యలు కూడా నేర్చుకుంటారు. అందులో పర్టికులర్గా కొత్తగా ఇంకేదైనా ఈ ల్యాండ్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించినవి, ఫార్మింగ్ రిలేటెడ్ ఇట్లాంటివి కొత్తగా నేర్చుకోవడం ద్వారా వీళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ కొద్దిగా మనకి ఈ వివాహ సంబంధించిన నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పంచమాధిపతి కూడా అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి ఎవరినైనా ఇష్టపడడం వల్ల కొంత స్ట్రెస్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే 5లో ఉండే గ్రహాలను 6లోకి వెళ్తున్నాయి. సో 6లో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో స్త్రీలతో అనవసరమైన గొడవలు రావడము, 6లో శుక్రుడు పర్టికులర్గా షష్ఠాన శుక్రుడు అనేటువంటిది మంచిది కాదు, ఇట్లాంటివి ఇస్తుంది. కాకపోతే వీళ్ళు ఇప్పుడున్న కండిషన్లో ఏదైనా గణపతి క్షేత్రాలు లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉండడం వల్ల వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. అదేవిధంగా దశమస్థానం కంటే లాభస్థానం బలంగా ఉంది. అంటే ఏంటి, వీళ్ళకి ఉద్యోగం కంటే వ్యాపార విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా చూపిస్తుంది. అండ్ అట్లాగే ఈ 12వ అధిపతి ఎప్పుడైతే 5వ స్థానంలో ఉన్నాడో, ఇది 12వ స్థానం అనేటువంటిది విదేశీ యోగాలను చూపిస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఏదైనా చేయాలి అనే థాట్ ప్రాసెస్ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయాలనేటువంటిది. బట్ నేను అనేది ఏంటంటే ఈ జూన్ మాసం కూడా పూర్తిగా వదిలేసి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడమే మంచిది. జూలై మిడిల్ తర్వాత చేసుకోవడమే మంచిది వేరే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. అయితే ఇక్కడ పంచమంలో గురువు ఉన్నందుకు కాస్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, అందులో పర్టికులర్గా కొంతమందికి చూడండి ఓవర్ ఫ్యాట్ అయిపోతూ ఉంటారు అటువంటి విషయాల్లో. ఎందుకంటే జూపిటర్ ఈజ్ ఫ్యాట్కి కారకుడు, శని ఫ్యాట్కి కారకుడు. కాబట్టి మకర కుంభ రాసులు 2 శనివే, అక్కడ శని ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు కొంతమంది కంటే చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు జాతకం డేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ రాయడం జరుగుతుంది. కొంతమందికి ఏమో ఊర్లలో పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రాయడానికి వీలవ్వదు, కానీ లేదు వాళ్ళకి. జాతకం లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఉంటే ఇలా చూసుకోవడం వీలవుతుంది? తప్పకుండా అండి. జాతకం లేని వాళ్ళంటే మనం న్యాచురల్ జోడోయిక్ సైన్ నుంచి తీసుకుంటాం. న్యాచురల్ జోడోయిక్ సైన్లో కూడా 6th హౌస్ కేతు అయ్యాడు. అంటే అందరూ కూడా జాతకం మీద ఏ నక్షత్రము, ఏ లగ్నము ఏమి తెలియని వాళ్ళు రెగ్యులర్గా వచ్చే ఆటంకాలకి గణపతి, విష్ణు ఆరాధనే చేస్తుండాలి. అయితే ఇందులో సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జాతకం లేదు కానీ నాకు జాబ్ రావట్లేదు, అలాంటప్పుడు ఏం చేయండి, గోవుకు బెల్లం తినిపించి ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయ నమః అనే మంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే జాబ్ వస్తుంది. అట్లా కాకుండా అదే గోవుకి మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కొంతమంది, అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో 2nd హౌస్ పాడవుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్ ఏమో తెలియదు, వాళ్ళకి తెలియనప్పుడు పాడైందా, బాగోలేదా, దశ మారిందా, ఏ అంతర్దశ నడుస్తుందో అర్థం కాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు గోవుకి తీపి చపాతీ అంటారు. అంటే చపాతీ నూనె వేయకుండా కాల్చిన చపాతీకి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకు తినిపించినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వారికి ఏదైతే వీరికి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో అది తగ్గుతుంది. అయితే గోవుకు తినిపించిన తర్వాత ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటి వారు
దాదాపుగా అంటే వాళ్ళ జన్మజాతకంలో 7th హౌస్ పాడవుతుందండి. 7th హౌస్ పాడడమో, కేతు సంబంధం ఏర్పడడమో, అంటే కొన్నిసార్లు ఏమవుద్దంటే ఒక్కొక్క గ్రహం ద్వారా ఒక్కో ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది బంధువర్గాల వాళ్ళు ఇబ్బంది పెడతారు, మీరు చూస్తూ ఉండుంటారు. పక్కింట్లో ఉన్నట్టుండి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, ఇది మంచి సంబంధం వస్తే పడనివ్వకుండా. అలాంటప్పుడు ఇంట్లో ఆల్మోస్ట్ నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడం వల్ల కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కాస్త సాంబ్రాణి వేయడము, చండీ పారాయణం జరిగేలా చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే నామస్మరణ చేయడం మంచిగా పనిచేస్తుంది. అలాగే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ లగ్నం పాడైపోయినప్పుడు కూడా వాళ్ళకి ఎదుగుదల ఉండదు, ఎన్ని చేస్తున్నా ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ జాతకము బాగోదు, వాళ్ళున్న గృహము బాగోదు. అందుకని ఫస్ట్ వాళ్ళున్న గృహం వాళ్ళ పేరు రీత్యా ఏ డైరెక్షన్లో ఉన్నారు, వర్క్ సెట్ అయిందా లేదా, ఈస్టా వాళ్ళకి వెస్టా, నార్తా, సౌతా. ఎందుకంటే శాస్త్రం ఎక్కడ కూడా మీకు 4 దిశలు మంచివనే చెప్పింది. అంతేగాని ఒక దిశే మంచిది, 2 దిశలే మంచివి, మిగతా 2 దిశలు మంచివి కాదని చెప్పలే. పేరు బట్టి వర్క్ ఉంటుంది. దీంతో పాటు ఎందుకంటే కనీసం మీ జాతకం బాగాలేదు, కొంచెం వాస్తుపరంగా మీకు ఏదైనా అసలు సపోర్ట్ దొరికినా బాగుంటుంది. కొంతమందికి గృహం కొనుక్కోవాలని ఉంటుంది సొంతంగా, ఈ రెంటింట్లో ఎన్ని రోజులు ఉంటామని. అలాంటి వాళ్ళు ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః అనే నామస్మరణ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి వాస్తు చూపించుకుందామంటే కూడా డబ్బులు ఉండవు కొంతమందికి. అలాంటి వారికి నేను చెప్పేది ఒకటే, ఇంట్లో గోమూత్రం దొరుకుతుంది మనకి. గోమూత్రాన్ని ఇల్లు మొత్తం చల్లేసి ఒక 10-15 నిమిషాలు ఉన్న తర్వాత కల్లుప్పు వాటర్ వేసి తుడిపిచ్చేసేయండి. అప్పుడు ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే సంతానం కలగట్లేదు అనుకోండి, కానీ జాతకం తెలియదు, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబరాయే నమః, లేకపోతే జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఈ జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటిది కోర్టు కేసెస్ ఉన్నా కూడా పనికి వస్తుంది. అంటే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతున్నాము, 100% పనిచేస్తుంది వీరికి. అట్లాగే అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః మనం చాలా వీడియోలో చెప్పాం. కాకపోతే ఇంకా ఎక్కువగా అప్పులు ఉన్నాయి, అసలు తీరట్లేదు. ఆగ్నేయంలో ఒక 2 వాటిల్లో ఇట్లా పెట్టి, అంటే ఉప్పు దీపము అంటారు, ఒక దాంట్లో కల్లుప్పు పూర్తిగా వేసి ఇంకొక కుంది పెట్టి దాంట్లో దీపాన్ని వెలిగిస్తూ ఆగ్నేయముల్లో వెలిగించి ఓం అపర్ణాయ నమః, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః నీ 40 మినిట్స్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఆపర్చునిటీస్ పెరుగుతుంది. మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం ద్వారా అప్పులు తీరుతాయి. అంటే ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పు తీర్చే యోగం వస్తుంది కదా. అట్లా జాబ్స్లో హైక్ అవ్వడం కానీ, బిజినెస్ హైక్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం చేసుకుంటూ జాతకం ఉన్నా లేకపోయినా అధైర్యపడకుండా, మనకు శాస్త్రం ఏంటంటే నా జీవితం ఇలాగే ఉంది, నా తలరాత ఇలాగే ఉందని కూర్చోడానికి కాదండి. నా తలరాత పూర్వజన్మలో తెలుసో తెలియక చేసిన కర్మ వల్ల వచ్చింది, కానీ నేను అమ్మవారిని పట్టుకొని అమ్మవారి నామం చేసుకుంటే బయటపడగలుగుతాను అనేటువంటి ఒక హోప్ని ఇస్తుంది మీకు ఇది. సో ఆ రకంగా చేసుకోవచ్చు, మీరు బయటపడవచ్చు 100%. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.